అనుకో అది పరలోకం వెళ్ళద్దు అని దేవుడు క్లియర్గా చెప్పాడు. నువ్వు చేసే ధర్మ కార్యాలు ఎవరికి తెలియకూడదు, రహస్యంగా ఉండాలి, అప్పుడు మాత్రమే పరలోకం అవుతాయని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చదివించాడు. హల్లెలూయా హల్లెలూయా. అంత కేటగారికల్గా దేవుడి వాక్యం ఉంది. ఎంత ముక్కుసూటిగా దేవుడి వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నేను ఇంక బాధలు భరించలేనయ్యా, అయ్యా నేను చాలా కష్టాల్లో ఉన్నానయ్యా, నేను ఎంతకాలం కుటుంబాన్ని పోషించానయ్యా, ఇంతకాలం నేను ఆర్థిక ఇబ్బందులతో ఎలాగోలా లాక్కొచ్చానయ్యా, నా ఆరోగ్యం పాడైపోయిందయ్యా, ఇంతకాలం నా కుటుంబాన్ని నేను లాక్కొచ్చాను, ఇక లాగలేనయ్యా అని నువ్వు భ్రమపడుతున్నావేమో. నువ్వు ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తావో, ఎప్పుడైతే నా వల్ల కాదు అని అనుకుంటావో, అప్పుడు దేవుడు స్టార్ట్ అవుతుంది. దేవుడి పని నువ్వు నీ సామర్థ్యం మీద, నీ శక్తి మీద, నీ బలం మీద, నీ జ్ఞానం మీద, డాక్టర్కి దేవుడికి తేడా ఒకటి చెప్తారు వినండి. జ్వరం వచ్చింది, జ్వరం వస్తే డాక్టర్ ఏం చేస్తాడు, డోలో 658 అంటాడు వెంటనే. నేనేమంటానంటే ప్రార్థన చేయండి అంటాను. నవ్వుతాడు డాక్టర్ నవ్వుతాడు. ఎందుకంటే అతని జ్ఞానం ఏంటంటే డోలో 650 వేస్తే జ్వరం తగ్గుద్ది అని అతనికి తెలుసు, క్రోసిన్ వేసినా తగ్గుద్ది అని తెలుసు. కానీ నేను ప్రార్థన చేస్తే తగ్గుద్ది అని అనుకో, నవ్వుతాడు డాక్టర్. ఎందుకంటే అతనుకున్న జ్ఞానం అడ్డొస్తుంది. అయితే నువ్వు ఎన్ని డోలో 650 వేసినా వాడి జ్వరం తగ్గట్లేదు అనుకోండి ఆ వ్యక్తికి, అప్పుడు ప్రార్థన పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటంటే నీ శక్తి మీద, నీకున్న జ్ఞానం మీద, నీకున్న పలుకుబడి మీద, నువ్వు చదివిన పుస్తకాలు, నీకున్న విజ్డమ్ మీద నువ్వు నమ్మకం వదిలేసినప్పుడే దేవుడు పనిచేస్తాడు. నీ సామర్థ్యం మీద నువ్వు, నీ విశ్వాసము, నీ సామర్థ్యము, నీకున్న శక్తి, నీకున్న బలము, వాటి మీద నువ్వు నమ్మకం వదిలేసి నా వల్ల కాదయ్యా ఇక నువ్వే. డాక్టర్ గారు అంటారు వారం రోజులు అన్ని మందులు గిందులు అన్నీ ఎక్కించి ఇక దేవుడే రక్షించాలంటే మేము అంతా వీ పుట్ అవర్ ఎఫర్ట్స్ దాని గాడ్ విల్ బ్లెస్, ఎందుకంటే మేము ఏం చేయలేమండి అని డాక్టర్స్ చెప్తారు. అప్పుడు దేవుడు పని చేస్తాడు. లేదండి నేను తగ్గించగలనండి, ఇలాంటి కేసులు నేను చాలా బాగు చేశానంటే అన్నారు ఇంకో, అలాగే ఉంటుంది. మేబీ కొంతమంది బాగుపడచ్చు, ఎందుకంటే అతడు శరీర శాస్త్రం చదివాడు కనుక బాగుపడచ్చు. కానీ కొన్ని కేసులు బాగుపడవు. అలాంటివి